మాట చెప్పండి సురేఖ గారు, ఇది విశ్లేషకులు అడుగుతున్న ప్రశ్న. మీరు కుటుంబంలో 3 టికెట్లు అడిగారని. లేదు, వాళ్ళు మాకు జాయిన్ అయినప్పుడు ఆయన హామీ ఇచ్చింది, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నారు, మా హస్బెండ్కి ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు. అంటే నాకు ఆ 3 పదవులే కదా అవి. ఆ 3 ఒకటైతే నాకు ఇవ్వలేదు కదా, మంత్రి పదవి ఇవ్వలేదు. దానికి బదులు మేము 2వ టికెట్ అడిగాము. 2వ టికెట్ కూడా అడగలేదండి. పార్టీ పరంగా ఇట్లా ఎదురుగా కూర్చొని మేము ఎవరిని అడగలేదు, అసలు మేము అడిగిన సందర్భమే లేదు. బయట మీడియా పరంగా నేను మాట్లాడిన మాటలు వాళ్ళ దృష్టికి పోయినాయి అంతేగాని, అది కూడా నేను మీడియాలో చెప్పేది కూడా ఎట్లా చెప్పానంటే, అక్కడ ప్రజలు మా పాపను కోరుకుంటున్నారు, రావాలని ఇష్టపడుతున్నారు. ఒకవేళ మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదనాచారికి ఇవ్వొద్దని డిసైడ్ అయినప్పుడు ఒక 4 ఆస్పిరెంట్లు ఉంటే అందులో మా పాప కూడా ఒక ఆస్పిరెంట్ ఉంటుంది, మీరు ఏదైతే వెరిఫై సర్వేలు చేపిస్తారో సర్వేల ప్రకారమే మీరు ఇవ్వండి అని చెప్పా. అంతేగాని మీరు మధుసూదనాచారిని తీసేసి మా పాపకి ఇవ్వండి అని కూడా నేను ప్రెస్ మీడియా పరంగా అడగలేదు. మీడియా పరంగానే అది కూడా మీకుండే స్థానిక ప్రాబల్యం వల్ల, మీకుండే బలమైన ఆలోచనలు, మీ ఇండిపెండెంట్ విధానం వల్ల ఎక్కడైనా ఇది ఒక అసమ్మతి సగగా తయారవుతుంది మన ఈ వ్యవహారం అంతా కూడా అనే ఒక ఆలోచన కానీ భావన కానీ అధినేతకి కలిగించే విధంగా ఏమైనా జరిగాయి? లేదు. అంటే వీళ్ళది ఇండిపెండెంట్ గా ఇంకొక వేరుకుంపటి అవడానికి అన్ని ఎట్లా చేస్తాం? వేరుకుంపటి ఇప్పుడు వేరుకుంపటి చేయాలంటే ఒక లీడర్షిప్ ఉండాలి. ఫ్యామిలీ అంతా కలిసే ఉన్నాక మేము వేరుకుంపటి పెట్టి వేరే వాళ్ళని ఎట్లా తీసుకెళ్తాం? ఇప్పుడు మేమైతే మా వెనకాల 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోలేం కదా, అట్లా ఎట్లా జరిగే ఛాన్సే లేదు కదా. సో ఇది పూర్తిగా కేవలం జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మీరు చెప్పారు, అది తర్వాత మీకు ఇప్పుడు మీ అవసరం వాళ్ళకి లేదని లేదంతే, అది కూడా అనుకోని ఉంచవచ్చు వాళ్ళు. అంతే, వాళ్ళకి ఒక ఈగోయిజం ఉంది అంతే. ఇప్పుడు మేము గెలుస్తాం కళ్ళు మూసుకొని ప్రజలు మాకు బాగా ఓట్లు వేస్తారు అనేటువంటి ఒక మైఫిల్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో ఈ కొన్ని సంవత్సరాల్లో మీకైన ఇంటరాక్షన్ ముఖ్యమంత్రి గారితో ఎప్పుడు మీరు అడిగే అవకాశం రాలేదా? అడగలే అసలు మంత్రి పదవి గురించి కానీ, అంటే అసలు అవకాశం వచ్చిందా? అడగలే అసలు, నేను ఎప్పుడూ అడగలే. ఆయనే 1-2 సందర్భాల్లో అన్నాడు, ఎప్పుడన్నా కూర్చొని ఎప్పుడన్నా అనుకోకుండా కలిసి కూర్చున్నప్పుడు, ఇస్తా అమ్మా ఇస్తా, నీకు తప్పకుండా న్యాయం చేస్తా అట్లా అన్నాడు. పర్లేదన్నా అని అట్లా అనే వదిలేసేవాళ్ళం కానీ మీరు ఎందుకు ఇవ్వరు అనేది పట్టుబట్టినటువంటి సందర్భం అయితే లేదు. ఎట్లా ఉండేది ఆయనతో వ్యవహార శైలి అంతే మొత్తం? అంటే ఆయన మంచిగా ఉండేవారా లేకపోతే? బాగానే ఉండేవారు, కలిస్తే బాగానే మాట్లాడేవారు, కలవడమే కష్టం అంతే. కలిసారంటే ఎంతసేపు అయినా కూడా కూర్చునే వాళ్ళు, మాట్లాడేవాళ్ళు. మేము ఒక్కరం కాదు 10 మంది కూర్చున్నా కూడా 10 మందిని గంట కానీ 2 గంటలు కానీ కూర్చోబెట్టి మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. అట్లా అని మీరు ఎందుకున్నారు లేండి వెళ్ళిపోండి అట్లా మాట్లాడడం అనేది ఏం లేదు, కానీ కలవడమే కొంచెం కష్టంగా ఉండేది ఆయన.